అయిన వాళ్లే కన్న కొడుకును హత్య చేస్తే, పోలీసులు నిందితులతో కుమ్మక్కై గుండెపోటని కేసు క్లోజ్ చేస్తే ఆ తల్లి తిరగని చోటు లేదు, అడగని అధికారి లేదు. 66 ఏళ్ల వయసులో ఆ తల్లి గడిచిన 4 ఏళ్లగా పోలీస్ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. నాయకులను కలుస్తూనే ఉన్నారు. తనకు న్యాయం చేయమని, తన కొడుకును హత్య చేసిన వారిని శిక్షించమని. కానీ ఫలితం మాత్రం శూన్యం. ఆ తల్లి పేరు అనంత పట్నాయక్ విజయరాణి. నివాసం హైదరాబాద్. విజయవాడ సమీపంలోని గుంటుపల్లికి చెందిన చింతల రామ్మోహన్ రావుతో అనంత పట్నాయక్ విజయరాణికి వివాహం జరిగింది. విజయరాణికి రామ్మోహన్ రావు ద్వారా కుమార్తె కుమారుడు పుట్టారు. 1993లో ఆమె భర్త విజయరాణికి విడాకులిచ్చి రెండో వివాహం చేసుకున్నారు. చింతల రామ్మోహన్ రావుకు ఇబ్రహీంపట్నం సమీపంలోని జూపూడిలో క్రషర్ స్టోన్స్ వ్యాపారం ఉంది. విడాకుల అనంతరం విజయరాణి హైదరాబాద్ వెళ్ళిపోయింది. కుమార్తె వివాహం చేసుకుని హైదరాబాద్లో కాపురం చేసుకుంటుంది. కుమారుడు చింతల పవన్ కుమార్కు 2019లో వివాహం కావడం, 2023లో భార్యతో వచ్చిన మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి పవన్ కుమార్ ఒంటరిగా గుంటుపల్లిలో విజయరాణి పేరుతోన్న అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. అటు తల్లితో, అక్కతో, ఇటు తండ్రితో మాట్లాడుతూనే ఉన్నాడు. ఒంటరితనంతో బాధపడుతున్న చింతల పవన్ కుమార్కు స్నేహితులు తోడయ్యారు. వారితో సరదాగా ఉంటూ కాలం గడుపుతున్న పవన్ కుమార్ 2022 డిసెంబర్ 14వ తేదీ రాత్రి తన సొంత అపార్ట్మెంట్లో హత్యకు గురయ్యాడు. వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి, కానీ పవన్ హత్యకు గురయ్యాడు. 3 రోజుల పాటు అతని స్నేహితులు పవన్ కుమార్ అపార్ట్మెంటుకు రావడం, తలుపు తడుతూ పవన్ను పిలుస్తూ ఎంతకీ సమాధానం రాకపోవడంతో వెనుదిరగడం జరుగుతోంది. 2022 డిసెంబర్ 18వ తేదీ అప్పటికి అమెరికాలో ఉన్న విజయరాణికి పవన్కు అత్యంత సన్నిహితంగా ఉండే స్నేహితుడు సాయికృష్ణ ఫోన్ చేసి 3 రోజుల నుంచి పవన్ తలుపులు తీయడం లేదని, ఫోన్ చేస్తే సమాధానం చెప్పడం లేదని చెప్పడంతో విజయరాణి హైదరాబాద్లో ఉన్న పవన్ అక్క బావలకు సమాచారం ఇవ్వడంతో వారు విజయవాడ చేరుకున్నారు. గుంటుపల్లి సమీపంలో ఉండే పవన్ అక్కకు మామకు కూడా సమాచారం ఇవ్వడం, అందరూ కలిసి పవన్ అపార్ట్మెంట్ తలుపు బద్దలుగొట్టి లోనికి వెళ్లి చూడగా అత్యంత భయంకరమైన పరిస్థితులలో పవన్ మృతదేహం కనిపించింది. ముఖమంతా కాలిపోయి, కాళ్ళు చేతులు మెలికలు తిరిగిపోయి ఘోరమైన పరిస్థితుల్లో పవన్ మృతదేహం ఉంది. వెంటనే ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి తూతూ మంత్రంగా వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. క్లూస్ టీమును పిలిపించడం కానీ, డాగ్ను తీసుకురావడం కానీ, ఇతరత్ర విచారణ కానీ లేకుండా చింతల పవన్ కుమార్ గుండెపోటుతో మరణించినట్లుగా ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. అయితే పవన్ కుమార్ తల్లి విజయరాణి మాత్రం తన కుమారుడిది ముమ్మాటికి హత్యేనని చెబుతున్నారు. తనకు విడాకులు ఇచ్చిన తర్వాత తన భర్త 1992లో రెండో వివాహం చేసుకున్నాడని, 1993లో రెండో భార్య ద్వారా తన భర్తకు కొడుకు పుట్టాడని, అతని పేరు సాయి వెంకటని, తన కొడుకు పేరునున్న కోట్ల రూపాయల ఆస్తి కోసం పవన్కు తమ్ముడు వరుస అయ్యే సాయి వెంకట్ అతని స్నేహితులు కలిసి హత్య చేశారని విజయరాణి ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేయలేదని ఆమె పోలీసు ఉన్నతాధికారుల చుట్టూ తిరిగి సిఐడి దర్యాప్తు కోసం పట్టుబట్టారు. విజయరాణి విజ్ఞప్తి మేరకు పోలీసు ఉన్నతాధికారులు సిఐడి దర్యాప్తునకు ఆదేశాలిచ్చారు. 2024 జూన్ నెలలో కేసును సమీకరించిన సిఐడి 2025 నవంబర్ నెలలో దర్యాప్తు పూర్తి చేసింది. కేసులో ప్రాథమిక ఆధారాలు ఇబ్రహీంపట్నం పోలీసులు సేకరించలేదని, దర్యాప్తు కూడా సక్రమమైన పద్ధతిలో నిర్వహించలేదని, తమకు సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో అందుబాటులో ఉన్న ఆధారాలను బట్టి చింతల పవన్ కుమార్ గుండెపోటుతోనే మరణించినట్లుగా నిర్ధారణకు వచ్చినట్లు సిఐడి కూడా నివేదిక ఇచ్చింది. గుండెపోటుతో మరణిస్తే 3 రోజులకు మృతదేహం వాసన మాత్రమే వస్తుంది, ముఖమంతా ఎందుకు కాలిపోతుందని, కాళ్ళు చేతులు ఎందుకు వంకరగా మెలికలు తిరిగాయని, పళ్ళు సైతం ఎలా కరిగిపోయాయని విజయరాణి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఎవరో కావాలనే యాసిడ్ దాడి చేశారని, ఆ విధమైన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నా పోలీసులు, సిఐడి అధికారులు గుండెపోటని చెప్పి కేసు క్లోజ్ చేయటం దారుణమని ఆమె వాపోతున్నారు. ఆస్తి కోసం అయిన వాళ్లే తన కుమారుడిని పొట్టన పెట్టుకున్నారని, ఇప్పటికైనా పోలీసులు సరైన కోణంలో దర్యాప్తు జరిపి తనకు న్యాయం చేయాలని విజయరాణి ప్రభుత్వ పెద్దలను వేడుకుంటున్నారు. 66 ఏళ్ల వయసులో కుమారుడి మరణం తట్టుకోలేక, ఎవరు చేశారో, ఎందుకు చేశారో తెలియక తల్లడిల్లుతున్న ఆ తల్లి పుత్రశోకం తీర్చాల్సిన ఆవశ్యకత ప్రభుత్వ పెద్దలపై ఉంది. చెట్టంత కొడుకు దారుణ హత్యకు గురైతే, నిందితులకు అధికారులు పోలీసులు వత్తాసు పలుకుతుంటే,
నాయకుల చుట్టూ తిరిగి తిరిగి విసిగి వేసారిపోయి దిక్కుతోచని ఆ తల్లి అనంత పట్నాయక్ విజయరాణి నెంబర్ 1 న్యూస్ సీఎండి మంచాల సాయి సుధాకర్ నాయుడును ఆశ్రయించింది. తనకు తగిన న్యాయం జరిగేలా చూడమని వేడుకుంది. ఏం చేస్తుంటాడు? యాక్చువల్గా ఆయన చింతల రామ్మోహన్ రావు అని ఇదివరకు మాది పరిటాలండి. పరిటాలు అయితే అక్కడ నుంచి జూపూడి వచ్చాము. ఏది కషర్ కొనుక్కుంటాం వల్ల అక్కడ నుంచి పిల్లలకి డిస్టర్బెన్స్ వచ్చి అతను డైవర్స్ తీసుకొని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. పిల్లల్ని అక్కడే ఉంచేశాడు, హాస్టల్లోనే ఉంచాడు ఎన్ని సంవత్సరాలు. పాప కూడా అక్కడ హాస్టల్ నుంచి హాస్టల్లో పెళ్లి చేసి పంపించేశాడు. అసలు ఇంటికి రాని వల్ల ఆ ముప్పుకోలా రావడానికి వస్తే నేను ఉన్నానే వెళ్ళిపోతానంటే పిల్లల్ని బయటే ఉంచేశాడు హాస్టల్లోని. అతను ఏంటంటే మా పాప పేరు మీద పెట్టాడండి కషర్ అవన్నీ మా పాప పేరు మీద ఉన్నాయి. ఇప్పుడు అన్నీ తీసేసుకున్నారు మొత్తం. ఇందులో రాశారు ఏమీ లేవు అని, దానిలో రాశారు, మీరు చదివే దానిలో రాశారు. బ్యాంకు బాబు పేరు మీద అప్పు చేశారు, బాబు పేరు మీద బ్యాంకులో అకౌంట్ ఉంది, బాబు పేరు మీద పొలం ఉంది, బాబు పేరు మీద కషర్ ఉంది, బాబు పేరు మీద లారీలు ఉన్నాయి. మొత్తం దాన్ని వాళ్ళు చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆస్తి కోసం నేను అడగట్లేదు, నేను ఏ రూపాయి కూడా అట్లా. నాకు కావాల్సింది ఏంటంటే పిల్లడికి న్యాయం జరగాలని. నేను 3 సంవత్సరాల నుంచి ఎక్కే కోర్టు ఎక్కే మనిషి పెద్ద పెద్దోళ్ళ దగ్గరికి ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా నేను డీజీపీ గారి దగ్గర ఇలా తిరుమలరావు గారి దగ్గరికి వెళ్ళి ఇచ్చి చూసి ఇట్లా ఏం లేదు వెళ్తామండి చూస్తారు, ఇట్లా రాస్తారు, ఇచ్చేసేస్తారు పిఏకి. ఆ పిఏ తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తాడు. మళ్ళీ ఆయనతో మాట్లాడుకొని దీన్ని వాళ్ళు based on the medical opinion there is a clear possibility of sudden cardiac death and it is likely that this is due to sudden cardiac arrest. 100 మంది విట్నెస్లు ఉన్నారంటండి ఇందులో. ఇప్పుడు ఈ పేపర్లో 100 మంది విట్నెస్లు ఉన్నారంట. డెడ్ బాడీ బయటికి తవ్వించాం మొత్తం. తవ్విస్తే ఆ బాడీ కవర్లో ఇంకో ఫోన్ దాని దగ్గరికి వెళ్ళి ఫోటో తీసి పెట్టి ఇదిగో పళ్ళు ఉన్నాయి దీంట్లో పళ్ళు. అది 25 రోజులు, ఇది 2 రోజులు గాలి ఆడుతుంది. అయినా పళ్ళు డెడ్ బాడీకి ఉంటాయి, అవి కరగవు. ఇగోండి బాబు ఫోటోలు అన్ని పళ్ళు ఉన్నాయి, అన్ని తీసాను బయటికి. అసలు అన్న వీడి పేరుతో ఉండే ప్రాపర్టీ ఖరీదు ఎంత చెప్తుంది కానీ అంతకి 10 రేట్లు. ఇదిగోండి అన్ని పెద్ద కొడుకు అంటే ఈవిడ ముందు భార్య కదా, పెద్ద కొడుకుతో వాడికి ఉంది. ఆ చిన్నది ఏదైతే రెండోసారి పెళ్లి చేసుకున్నదో దాని కొడుకు కోసం వీడిని లేపేస్తే ఆటోమేటిక్గా లీగల్ హెయిర్ అని వేస్తారు. దానికోసం వీడిని వేసేసింది. ఇప్పుడు ఈవిడు కూడా ఆస్తి అడగట్లా. నువ్వు గట్టిగా పోరాటం చేస్తే ప్రతి రూపాయి పనిష్మెంట్తో సహా వెనక్కి వస్తుంది. అసలు తిరగని డిఎస్పీ లేదండి, సిపి లేదు. రామకృష్ణ గారిని కలిసాను, ఆయన పేరు ఏంటి టాటా నా కాదండి. నాకు రామకృష్ణ నాకు ఒక 10 లక్షలు అసలు నన్ను అడిగాడు ఓపెన్ గా. సిఐడి శ్రీనివాస్ అడిగాడు, మేడం గారు కూర్చొని మాట్లాడుకుంటూ పోయేదానికి ఎందుకంటే ఆ ముసలావిడ అలర్ట్ చేసింది, ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయట్లా, మీరు ప్రభుత్వం నుండి ఎలా అడుగుతారన్న. అదేంటి ప్రభుత్వం ఏంటి పని ఏంటి? రామకృష్ణ గారు మాత్రం ఈ డాక్యుమెంట్స్ ఏమి ఇచ్చానో అవి ఎక్స్పర్ట్ పంపించారండి. అప్పుడే కొత్తగా వచ్చాడు ఆయన, 1 నెల కంటే ఎక్కువ వెళ్ళిపోయాడు ఆయన. విశాల గున్ని తర్వాత రామకృష్ణ గారు ఏమన్నారంటే అమ్మ నేను పంపిస్తానన్నారు, పంపించి నాకు 1 నెల తర్వాత రమ్మన్నారండి. వచ్చే ఆయన కూర్చోబెట్టి అందరూ వెళ్ళిపోయినాక అమ్మ నువ్వు ఊహించింది కరెక్టే, మేము ఎక్స్పర్ట్ పంపించాము, ఇది జరిగింది, ఏది మర్డర్ చేశారు, మేము ఎక్స్పర్ట్ చెప్పాడు మాకు చేశాడని, మీకేం కావాలని కూర్చోబెట్టి అడిగారు రామకృష్ణ గారు. నాకు సిఐడి ఇన్వెస్టిగేషన్ కావాలంటే, సిబిఐ ఇన్వెస్టిగేషన్ కావాలంటే, లేదమ్మా అట్ట అవ్వదు, మేము ఇక్కడ చేస్తాము, మా ఆధ్వర్యంలో చేస్తామంటే, లేదు సార్ నేను విజయవాడలో నమ్మను, నాకు సిఐఎస్ఐ దగ్గర నుంచి నాకు అన్యాయం జరిగింది. ఇప్పుడు సిపి ఇంతకుముందు రానా టాటా గొరగొడ వెళ్తే బయటికి నెట్టిచ్చేశారు, నేను మొత్తం తిరుగుతున్నాను సార్, ఇంకా నాకు కోపిక లేదు, నేను మీ ముందే ఇంకా చచ్చిపోతాను, నాకు చేత కాదు, తిరగలేకపోతున్నా అంటే ఆయన అన్నాడు లేదమ్మా నేను చేస్తాను అన్నాడు. ఇక్కడ వద్దు సార్ నాకు సిఐడి కావాలన్నాడు. వాళ్ళు ఏం చేశారంటే ఆ రోజు 10 దగ్గర సాయంత్రం 7 దాకా అక్కడే కూర్చోబెట్టి దాన్ని ఏమంటారు ఇటు కెమెరా పెట్టి స్టేట్మెంట్ తీసుకునే వచ్చింది, లేడీ వచ్చింది, కానిస్టేబుల్ వచ్చి మీరు హైదరాబాద్ నుంచి ఒక్కళ్ళే వచ్చారా, ఇద్దరు ఏం మాట్లాడుతున్నారండి, చేసింది వాళ్ళ ఏంది, మీరు ఏమడుగుతున్నారు, ఎవరిని చేసిన పట్టుకొని ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది, నేను హైదరాబాద్ నుంచి ట్రైన్లో ఒక్కదాన్ని వచ్చా, ఇద్దరు వచ్చారు, ఏం మాట్లాడి అయ్యి నేను అసలు నాకు మీరు వద్దు నాకు నేనని చెప్పి ఇంకా నేను సాయంత్రం 9 వెళ్ళిపోయాను. విజయవాడ గుంటూరు తిరుగుతాను చూడన్నా, అట్లా హైదరాబాదు విజయవాడ పొద్దునే ఎక్కుతాను 5:30కి ఎంప్లాయీస్ ట్రైన్, మళ్ళీ సాయంత్రం ఎంప్లాయీస్ ట్రైన్కి వెళ్తా, రోజంతా డీజీపీ ఆఫీస్ నుంచి వచ్చా, రోజంతా డీజీపీ ఆఫీస్ నుంచి వచ్చా, సాయంత్రం వెళ్ళిపోతుంది 5ంటికి మళ్ళీ ట్రైన్ కి, మళ్ళీ పొద్దున్న హైదరాబాద్ ఉంటాను నేను. 90లో వెళ్ళిపోయాను. ఇది నాకు చెప్పమ్మా చెయ్యమ్మా అంటే సిఐడి వాళ్ళని కనీసం సిఐడి వాళ్ళు న్యాయం చేస్తారనుకున్నాండి. ఇంత అన్యాయం ఇంత దౌర్భాగ్యం ఉంటుందని నేను ఊహించలా.
నేను చనిపోయేటప్పుడు కనీసం పిల్లడు అన్న మొత్తం ఫోటోలు వేసి పబ్లిక్ చేయండి అమ్మా, నాకు కనీసం పిల్లడు పైన ఉండను మమ్మల్ని న్యాయం చేసింది అనుకుంటాడు. ఎంత దారుణం జరిగింది, ఎంత దారుణం చేసి సిఐడి వాళ్ళు రిపోర్ట్ చేసి నాకు అసలు ఎందుకు ఈ లోకం ఎందుకు ఉందనిపించింది. ఎంత మోసం సిఐడి వాడే చేస్తే ఎంత మోసం ఇంకెవరు చేస్తారు. సిఐడి చేతిలో నువ్వు పరకమ్మని కేసులు, ఆ కేసులు, సతీష్ మర్డర్ కేసు దాంట్లో వస్తాయి అన్న నిజాలు దీంట్లోనే రంది, దాంట్లో వస్తాయా? భాను ప్రకాష్ అంత రోడ్ ఏడ్ చేసి పరిస్థితి ఉంది. సో ఇట్లాంటి విషయంలో సిఐడి వ్యవస్థ ఇంత దరిద్రంగా పనిచేస్తుంది. అందరూ అయ్యా ఇందులో ఫోర్నిక్స్ లాబొరేటరీ స్వామి గారు డీజీపీ ఎడిషనల్ డీజీపీ ఆయన ఉన్నాడు కదా, ఆయన పేరేంటో ఆయన అంతకుముందు తిరుమలరావు గారు ఉన్నప్పుడు ఆయన, వీళ్ళందరూ అయ్యా మసిబూసి మారేడుకాయ చేశారు. డీజీపీ ఒక్క సిపి రామకృష్ణ గారు ఒక్కళ్ళే నాకు సహాయం చేస్తాను ముందుకు వస్తే మీరు వద్దయ్యా అని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చి 10 రోజులు టెంట్లో కూర్చున్నా ఎండలో. 10 రోజులు రోజు పొద్దున్నే వచ్చేదాన్ని, సాయంత్రం 10 రోజులు టెంట్లో కూర్చొని ఈమెతో పట్టుకొని ఏడిచి అమ్మ నన్ను లోపలికి వెళ్ళనట్లేదమ్మా, అమ్మ నన్ను లోపలికి వెళ్ళనట్లేదని. 10వ రోజు ఆయన ఎవరో గిరిజన వాళ్ళు 300 మంది వచ్చారంటే 200 మంది వాళ్ళ కోసం బయటకు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. అంతే అప్పుడు కూడా అక్కడ నుంచి తాడేసి లాగి పడేసారు నన్ను రోడ్డు మీదకి. పవన్ కళ్యాణ్ గారు దగ్గర తీసుకొని ఏమ్మా అంటే ఇదయ్యా సమస్య, నా బిడ్డలు తీశారంటే ఈవిడ సమస్యను చూడండి అని చెప్పారు. చూడండి అంటే ఎవరు చూడాలి? ఆ తగ్గ కింద వ్యవస్థ చూడాలి. ఆయన చూడమని చెప్పారు. ఇక్కడ వ్యవస్థ ఏది చూసేవాళ్ళు లేరి. అట్టే సిఐడికి నేనే దగ్గరుండి సార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇది కూడా చూసాను సార్, పవన్ కళ్యాణ్ గారు చాలా పర్సనల్గా తీసుకున్నారు ఈ కేసుని, మీరు చూడాలి సార్, ఆయనకి వెళ్ళిపోతుంది సార్ ఈ రిపోర్టు, జాగ్రత్తగా చేయాలి సార్, చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు సార్ ఈ విషయంలో. లేదు లేదమ్మా చేద్దాం అని 7 నెలలు 8 నెలలు పోగేసి ఆఖరికి పోలీసు వాడు ఏదైతే రిపోర్ట్ ఇచ్చాడో అదే రిపోర్టు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలంటే సోర్స్ లేదు. ఎవరు ఎందుకయ్యా వీళ్ళు ఎందుకు నాకు అర్థం కాదు. మాలాంటి వాళ్ళకి చేయనప్పుడు ఎందుకు చెప్పండి, ఈ సమాజం ఎందుకు, ఈ వ్యవస్థ ఎందుకు? ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని కార్లు వేసుకొని డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకొని పోతారు. మాకు ఎవరు ఇస్తారు అపాయింట్మెంట్? మీరు పెద్ద పెద్ద ఛానల్స్ దగ్గరికి వెళ్ళారు కదమ్మా, వాళ్ళు ఏమన్నారు? తెలుగుదేశం దానికి ఈటీవీ న్యూస్కి వెళ్ళామండి, ఈటీవీ న్యూస్ వేసారు మొత్తం అంతా. అప్పుడు ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో బాగా ఇదైపోయింది ఈ ఈటీవీలో. దాని తర్వాత పేపర్లో ఇంత పెద్దది పేపర్లో కటింగ్ వేశారు వాళ్ళు. అంతే, అది ఒక 1 రోజు 10 రోజులు సోషల్ మీడియాలో హల్చల్ చేసింది అంతే, దాన్ని పట్టించుకునేవాడు ఎవరు లేడు. ఆ తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా సంగతిని, అది కూడా 10 రోజులు వెయిట్ చేసి, అయ్యా అసలు ఎట్లంటే ఎంత దారుణం అంటే లోపలికి వెళ్ళనివ్వరు, మాట్లాడినెవరు మనిషి. ఇంకెందుకు అయ్యా వీళ్ళు ఈ ప్రభుత్వం ఎందుకు నాకు అర్థం కాక అడుగుతుంది. దేనికి మాలాంటి వాళ్ళు పిలిచి ఏం జరిగిందని అడగ లేనప్పుడు ఈ దేశం ఎందుకు, అసలు ఈ ప్రభుత్వం ఎందుకు అని అడుగుతున్నాను నేను. దేనికి? ఒక నాయకుడు ఒక కేసును చూశాక కూడా భయం లేదు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కలిసింది, పవన్ కళ్యాణ్ మన దగ్గరికి పంపించాడు. ఎన్నిసార్లు అయ్యా. ఇప్పుడు మొన్న కూడా మేడము వెళ్ళి లెటర్ ఇవ్వమ్మా అంటే, ఇట్లా జరిగిన తర్వాత మేడం లెటర్ ఇవ్వమంటే లెటర్ తీసుకొని వెళ్ళి ఇచ్చా, దానికి రెస్పాండ్ లేదు, ఏమి రెస్పాండ్ లేదు. ఆయన పవన్ కళ్యాణ్ గారు చేశారు కాదంటే ఆయన పంపించారు సిఐడికి. సిఐడి వాళ్ళు ఏం చేశారు, ఇవాళ ఏం చేశారు అయ్యా? ఎంత ఎవిడెన్స్ ఉందంటే నా దగ్గర, ఎంత ఎవిడెన్స్ ఉందంటే అసలు పళ్ళు అనేవి ఉంటాయా? ఇంకా డివిఆర్ నేను కలెక్ట్ చేసిన, పోలీసు వాళ్ళు మొబైల్ ఫోన్లు కలెక్ట్ చేయాల, మొబైల్ ఫోన్ నా దగ్గర ఉన్నాయి ఇప్పటికి స్టిల్. డివిఆర్ కలెక్ట్ చేయాల, ఫింగర్ ప్రింట్స్ తీసుకోవాలా, డాక్స్ వాడికి వెళ్ళాలా. ఫస్ట్ ఇదే మీరు టీవీ దానిలో వేయండి. ఎందుకు చేయాల ప్రాపర్గా, ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయాలి? ఒక మనిషి బజార్లో పడిపోతే మీరు తీసుకెళ్ళి 64 ట్రీట్మెంట్లు చేస్తారు, 64 పోస్ట్ మార్టంలు చేసి వస్తారు. నా పిల్లడికి ఏమి ఎందుకు చేయాలా మీరు? కింద బ్లడ్ నమూలా, ఈ బ్లడ్ ఎందుకు తీసుకోవాలా, ఈ బ్లడ్ నమూలా ఎందుకు తీసుకోవాలా మీరు? ఇవన్నీ అసలు ఒక చదువుకున్న తల్లి కాబట్టి ఇన్ని రూల్స్ మాట్లాడుతుందన్నా. ఏదండి న్యాయం ఏదంటున్నా? నేను పవన్ కళ్యాణ్ గారిని కల్పించండి, నేను అడుగుతాను న్యాయం. ఎక్కడ న్యాయం? ఆ రోజు ఆయన చూసే కదా నన్ను సిఐడి వాళ్ళకి ఆయన కేసు అప్పచెప్పింది. ఈరోజు సిఐడి వాళ్ళు ఏం చేశారు? ఎంత నువ్వు చేయాలనుకుంటే ఎంత బ్లైండ్గా వీళ్ళు సిఐడి వాళ్ళు అమ్ముడు పోయారయ్యా. నేనైతే చెప్తా, ఇది ఏమన్నా కానీ ఇది అసలు ఓపెన్ గా ఒక సిఐడి వాళ్ళు, ఒక న్యాయవాదులో కాదు, ఒక పని చేసుకునే వాళ్ళు చూడండి. దారుణంగా ఒక మనిషి ఇంత దారుణంగా ఉంటే ఇది గుండెపోటుతో మరణించాడని గౌరవ సిఐడి వాళ్ళు క్లోజ్ చేశారు. ఇలాంటి సిఐడి వ్యవస్థకి మీరు ఏం కేసులు ఇస్తున్నారు తెలుసా? $900 పరకామణి కేసు ఇస్తున్నారు. సతీష్ తెలుసా? ఒక నిజాయితీపరుడైన అధికారి. అదే ఈ సిఐడి వింగ్లో సతీష్ లాంటి అధికారి ఉంటే ఈ తల్లికి న్యాయం జరుగును. అలాంటి వాళ్ళని భూమి మీద ఉంచారు కదా, ఆకాశంలో కదా పంపిస్తారు. సో అటువంటి పరిస్థితుల్లో సిఐడి దగ్గర సతీష్ కేసు కూడా ఉంది. ఈ రోజుకి సతీష్ గారి కేసు కూడా సిఐడి దగ్గర. ఇంకేం చేస్తారు? గుండెపోటు వచ్చి కార్డియాటిక్ అరెస్ట్ వచ్చి
A1 కంపార్ట్మెంట్లోంచి సతీష్ నడుస్తా గేట్ దారి కింద పడిపోతాడన్నా, అలా చనిపోయాడు. ఇది ఇలా క్లోజ్ చేసినప్పుడు దాన్ని ఎలా క్లోజ్ చేస్తారు? ఫోన్ మాట్లాడుతున్నాడు, సడన్గా కార్డియాటిక్ అరెస్ట్ వచ్చింది, అట్టే పడిపోయాడు, చచ్చిపోయాడు. ఇంత దారుణమైన వ్యవస్థలో మీరు నడుస్తుంటే ఇక ప్రజలు అధికారులను నమ్మాలా, పరిపాలకులను నమ్మాలా, సిఐడీల వ్యవస్థలు నమ్మాలా అనేటువంటి ఒక సందిగ్ధ పరిస్థితి. ఇది మా బాబు పుట్ట అండి. పళ్ళు చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో, పళ్ళు ఎంత తెల్లగా ఉన్నాయో, పెద్ద పళ్ళు అండి. ఇప్పుడు ఫోటోలో, ఈ ఫోటోలో ఇందులో లేవండి పళ్ళు, ఒక్క పన్ను కనిపించట్లేదు. థర్డ్ డే మేము చూసాము, బాబుని చూసాము, ఇలా ఉన్న పొజిషన్ ఇలా ఉంది, ఒక్క పన్ను లేదండి. ఇది నాకు ఇప్పుడు సిఐడి వాళ్ళని చెప్పమనండి, ఎందుకంటే వాళ్ళు పెట్టిన ఎఫ్ఐఆర్ కట్టిన దానిలో వాళ్ళు పన్ను గురించి రాయలేదు, పళ్ళు గురించి. నేను ఆ రోజు కూడా అడిగాను, ఎందుకు పళ్ళు గురించి రాయలేదు మీరు, నాకు ఏం సమాధానం చెప్పాల. ఎక్కడికి వెళ్ళినా కూడా పోలీసు వాళ్ళు మొత్తం నాకు పంపించేయడం తప్ప ఏమి దానికి సమాధానం ఇవ్వాల. ఇబ్రహీంపట్నం సిఐఎస్ఐ 4 రోజులు చుట్టూ తిరిగాను, వాళ్ళు ఏం సమాధానం ఇవ్వాల. సిపి రాణా టాటా గారి దగ్గరికి వెళ్ళాను, కాంతి రాణా టాటా గారు, ఆయన బయటకు నెట్టిచ్చేశారు. తర్వాత డీజీపీ ఆఫీస్ చుట్టూ పొద్దున ఎక్కి 10 గంటలకు వస్తే సాయంత్రం 6 దాకా కుక్కలాగా కూర్చునేదాన్ని డీజీపీ ఆఫీస్లో. నెలలు బట్టి తిరిగి తర్వాత ఫోరెన్సిక్ లాబొరేటరీకి వెళ్ళానయ్యా, అక్కడ DVR ఉంది. అక్కడ DVRలో కూడా మొత్తం మాకు ఏమి లేదు. వాళ్ళ స్టేట్మెంట్ 14వ తారీఖు రాత్రి కెమెరా పనిచేయట్లేదు. ఎందుకు పనిచేయట్లేదు కెమెరా? ఇన్ని రోజులు పనిచేసింది కెమెరా. 17 కెమెరాలు ఉన్నాయండి, బ్యాక్ 6 కెమెరాలు ఉన్నాయి, ఫ్రంట్ 13 కెమెరాలు ఉన్నాయి, మొత్తం 17 కెమెరాలు పనిచేయట్లేదా? 17 కెమెరాలు ఎవరు వచ్చారో తెలియదా, ఎవరు వెళ్ళారో తెలియదా, రాత్రి ఎందుకు తీయలేదు, ఎవరు వచ్చారు, ఆ కార్ ఎవరిది, ఆ నెంబర్ ఎవరిది, ఎందుకు మీరు నాకు ఇవ్వట్లేదు? నేను ఎంత పోరాడి ఎంత అడిగినా కూడా ఇవ్వట్లేదు అయ్యా. నాకు న్యాయం కావాలి. పవన్ కళ్యాణ్ గారు మీరేం చేస్తారో తెలియదు, మీరు సిఐడి వాళ్ళకి ఇచ్చారు, సిఐడి వాళ్ళు మోసం చేశారు. ఇంత నాకు న్యాయం జరిగిందయ్యా. నా కొడుకు పట్ల నాకు న్యాయం కావాలి, లేకపోతే నేను చచ్చిపోతాను. నేను మీ అందరి పేర్లు రాసి చచ్చిపోతాను. నాకు ఈ జీవితం వద్దు, నా కొడుకు కావాలి. నా కొడుకు లేదు, నేను బతకలేను. నా కొడుకు న్యాయం చేద్దామని నేను ఇన్ని రోజులు ఉన్నాను. న్యాయం కోసం 3 సంవత్సరాలు పోరాడి నేను మీ దగ్గరకు వచ్చి కూడా 10 రోజులు టెంట్లో కూర్చొని ఎండలో మిమ్మల్ని కలిసి మీకు ఇస్తే మీరు ఈ సిఐడి వాళ్ళు మోసం చేశారయ్యా. ఇంత దారుణంగా చేస్తారని నేను ఎప్పుడు ఊహించలేదు. సిఐడి వాళ్ళ మీద నాకు నమ్మకం ఉందయ్యా. మాలాంటి వాళ్ళని మీరు దగ్గరకు తీసుకొని అలౌ చేసి ఎందుకు జరిగింది ఏంటని చూడండి. మాలాంటి వాళ్ళని కలవనివ్వట్లేదు, మాలాంటి వాళ్ళతో మాట్లాడట్లేదు. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ దేశంలో. ఒక మనిషి చనిపోతే మీరు 3వ రోజు 4వ రోజు తీసి ఎప్పుడు చనిపోయాడు, ఏ గంటలో చనిపోయాడు, ఏ రోజు చనిపోయాడు అని మీరు నిర్ధారణ చేస్తారు. నా కొడుకు ఏ రోజు చనిపోయింది కూడా చెప్పలేదు పోలీసు వాళ్ళు. 14వ తారీఖు రాత్రి ఇంట్లోకి వెళ్తే నా కొడుకు 15 పొద్దు నుంచి లేడు మనిషి. 15 పొద్దు నుంచి లేడంటే 15, 16, 17 అపార్ట్మెంట్ చుట్టూ స్నేహితులు వచ్చి 15 మధ్యాహ్నం కర్రలు తీసుకొని కొట్టారు తలుపుల మీద, కిటికీల మీద. అంటే అర్థం ఏంటి? మనిషి పడుకుంటే 1 గంట 2 గంటలు పడుకుంటాడు, రోజంతా 3 రోజులు పడుకోడు అయ్యా. 15వ తారీఖు ఎప్పుడైతే స్నేహితులు వచ్చి కొట్టారో అంటే 15 పొద్దు నుంచి మనిషి లేడు. కానీ మీ వాళ్ళు, మీ సిఐడి కానీ, మీ సిపిఎస్ఐ వీళ్ళు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ నా కొడుకు ఏ రోజు చనిపోయాడు, ఎప్పుడు డేట్ కానీ టైం కానీ, 3 రోజుల 15వ తారీఖు 16, 17 ఏమి ఇవ్వలేదయ్యా. నాకు ఆన్సర్స్ కావాలి వీటన్నిటికీ. నాకు నేను ఆన్సర్ లేకపోతే మాత్రం నేను ఒప్పుకోలేను. నేను ఎంత దాకైనా ధర్నా చేస్తాను. దీనికి రెండుగా కూర్చొని నా కొడుకు ఏ రోజు చనిపోయాడు నాకు ఇవ్వట్లేదు నాకు. ఇది ఈరోజు మనం చూస్తున్నాం ఒక తల్లి దీనగాథ. తన కుమారుడు పవన్ తను దారుణంగా చంపబడ్డాడు. ఈ కేసుని పోలీసు వారికి ఆ రోజు వచ్చి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత తన తల్లి విజయరాణి గారు ఆవేదన చూస్తున్నాం మనం, ఏ రకంగా ఆమె తల్లడిల్లిపోతుందో. మరి ఇలాంటి మర్డర్ కేసు ఇది దారుణంగా, ఈ ఫోటోలు మనం పరిశీలించాం, ఎంత దారుణంగా యాసిడ్ పోసి చంపేశారు, క్లియర్గా తెలిసిపోతుంది. ఇలాంటి కేసుని పోలీసు వారు వాళ్ళు ఏమన్నారంటే హార్ట్ అటాక్తో చనిపోయాడంట. ఎక్కడన్నా అసలు ఏ తెలియని దారిని పోయేవాడిని పిలిచి ఇది ఎలా చంపేశాడు, లేదంటే మంటల్లో కాలిపోయాడు అంటారు. ఇది ఇలాంటి పరిస్థితిని పట్టుకొని హార్ట్ అటాక్ అని పోలీసు వారు రాసుకుంటారు. తర్వాత అన్నిటికంటే దారుణం ఏంటంటే మరి ఆమె ఒక సాధారణ మహిళ, గృహిణి, ఆమె చెబుతున్నారు. లీగల్గా ఆశ్చర్యం వేస్తుంది. అసలు పోలీసు వారు ఎలాంటివి సేకరించాలి, అక్కడ నమూనాలు ఏమేమి తీసుకుని వెళ్ళాలి, ఆమె చెబుతుంటే ఆమె మాటల్లో మీరు విన్నారు. ఇప్పుడు ఎంత దారుణం అండి ఇది. ఒక ఆర్డినరీ కానిస్టేబుల్ వచ్చి కూడా ముందు అవన్నీ సేకరిస్తాడు. ఒక ఇన్సిడెంట్ జరిగితే
ఆ స్పాట్కి వచ్చి అవన్నీ భద్రపరిచి అవన్నీ చాలా జాగ్రత్తగా పెడతారు. ఆ కేసుకి అయ్యే మూలం మరి ఏమీ సేకరించలేదు. మరి ఈ కేసుని అతి దారుణంగా మూసేయడానికి ప్రయత్నించిన సమయంలో మరి ఒక డైనమిక్ లాయర్ గారైన కన్నా రజనీ గారు వారి దగ్గరికి ఆమె రావడం జరిగిందంట. జరిగిన తర్వాత మన రజనీ గారు మరి ఆమె ఈ అధికార పార్టీలో కూటమిలో ఒక భాగమైన జనసేన పార్టీలో కూడా అధికార ప్రతినిధిగా ఉంది కాబట్టి మరి వెంటనే ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్దామని ఆమె తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కల్పించడం అన్నీ ఆమె మాటలేదు మనం విన్నాం. మరి ఈ రోజున ఆమె జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్ళి దాదాపు 10-15 రోజులు పడిగాపులుగా టెంట్లో కూర్చున్న తర్వాత మరి రజనీ గారు మరి అక్కడ ఎవరినో పట్టుకొని అక్కడి మొత్తానికి అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు. మనం చూసాం, ఇప్పుడు ఆవిడ మొత్తం చూపించారు. పవన్ కళ్యాణ్ గారు స్పందించి వెంటనే ఆమె దగ్గర ఈ పేపర్స్ అని తీసుకొని మరి రజనీ గారి సూచన మేరకు సిఐడికి ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకు పోలీసు వారు సరిగ్గా చేయలేదు, ఈ కేసును సిఐడి అయితే నిగ్గు తెలుస్తుందనే ఉద్దేశంతో సిఐడి డిపార్ట్మెంట్ ఉంది. దానికోసం చాలా సంతోషపడింది ఆమె, నాకు న్యాయం జరుగుద్దని. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంత డిప్యూటీ సీఎం గారు పవర్ఫుల్ డైనమిక్గా పనిచేస్తున్న వారు చెప్పిన వెంటనే సిఐడి వారు సేకరించి వారు ఇచ్చిన రిపోర్ట్ ఇది. వాళ్ళు ఏమంటారు అంటే దీంట్లో చివరికి వాళ్ళు కూడా తేల్చిందని, ఇది చాలామంది సాక్షులను విచారించాం, సోన్స్ ఎల్డబ్ల్యూ వాళ్ళు వీళ్ళందరినీ కూడా సుమారు 100 మంది వరకు ఉన్నారంట దీంట్లో సాక్షులు. కొంతమందిని విచారించి ఎల్డబ్ల్యూ 27, 35, 36 ఇలా 40 వరకు రకరకాల విచారించి చివరికి వీళ్ళు కూడా ఏం తెలుస్తున్నారు, మెడికల్ ఒపీనియన్ ప్రకారం ఇది కార్డియాక్ అరెస్ట్ అంటున్నారు వాళ్ళ రిపోర్ట్. ఇది సిఐడి వాళ్ళు దేనికి అన్ని పోలీసు వాళ్ళు సరిగ్గా చేయలేకపోతే వీళ్ళు చాలా జాగ్రత్తగా విచారణ చేసి ఇది నిగ్గు తేల్చాలని. వారు కూడా సింపుల్గా ఇంత దారుణమైన ఇది చూస్తే ఎవరైనా చెప్తారు, దాని అడిగినా ఇది మర్డర్ జరిగిందని, లేకపోతే ఫైర్ యాక్సిడెంట్ అండి, ఏదో జరిగింది ఫైర్ యాక్సిడెంట్ అనుకుంటారు. మర్డర్ సంగతి తర్వాత ఏముండేది, ఈ బాడీని చూస్తే తెలుసు ఫైర్ యాక్సిడెంటో లేకపోతే ఏదో జరిగిందని. హార్ట్ అటాక్ కూడా ఇట్లా ఉంటాడా, ఇది పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో చూడండి, కుర్రాడు చక్కగా నైస్గా ఉన్నాడు. ఇదేంటయ్యా అని కారణం అడిగితే తల్లి చెబుతుంది ఏంటంటే కారణం ఏంటి అసలు, చూడండి ఎంత చక్కగా ఉన్నాడు కుర్రాడు. మరి రజనీ గారు టేకప్ చేసిన తర్వాత బాడీని మళ్ళీ తిరిగి తవ్వించి దాన్ని కూడా రీపోస్ట్ మార్టం కూడా చేయించడం జరిగింది. మరి సిఐడి వారు తెలిసిందో ఈ రకంగా ఉంది రిపోర్టు. మరి ఆ తల్లి ఏం చేయాలి చెప్పండి, ఒక సామాన్యురాలు హైదరాబాద్లో ఉంటూ డైలీ ఎప్పుడంటే అప్పుడు డైలీ సర్వీస్ లాగా వచ్చి తన కొడుకు కోసం తను చెందే ఆవేదన చూస్తే మనకే బాధగా ఉంది. మరి ఇంత పవర్ఫుల్ లాయర్ గారైన రజనీ గారికి ఈ పరిస్థితి వస్తే ఇంకా సామాన్యులు ఎన్ని కేసులు జరుగుతున్నాయి ఈ దేశంలో, ఈ మన రాష్ట్రంలో. అలాగే లాయర్ గారు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు పరకామణి కేసుని సిఐడికి అప్ చెప్పారు, లేదు చాలా కేసులు సిఐడి టేకప్ చేస్తుంది. మరి అక్కడ ఒక మంచి పవర్ఫుల్ ఆఫీసరు సతీష్ అన్నతో రైల్లోనే ఎలా చనిపోయాడు, ఇలాంటి కేసులు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో. మరి చూసారు ఒక్క పర్సెంట్ కూడా రాంగ్ కనపట్ల నిజాయితీగా చెబుతుంది. మరి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వెంటనే ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ గారు అలాంటి వాడు చెబితేనే పరిస్థితిలా ఉంటే మరి మిగతా అసలు మంత్రుల పరిస్థితి ఏంటి అసలు. కాబట్టి పోలీసు డిపార్ట్మెంట్ వెంటనే దీని మీద మరి ప్రభుత్వం కూడా స్పందించి అవసరమైతే సిబిఐ కూడా వేయాలి ఇలాంటి కేసుని. ఇలాంటి ఎన్ని జరుగుతుంది ఈ రాష్ట్రంలో చెప్పండి. ఈ 22 అంటే అప్పుడు గవర్నమెంట్ జరిగింది, జగన్ గవర్నమెంట్ సరిగ్గా చేయలేదనుకోమో. ఆమె కలవని ఆఫీసర్ లేడు, కమిషనర్ దగ్గర నుంచి డిఎస్పీ దగ్గర తిరిగి చివరికి పవన్ కళ్యాణ్ గారి మ్యాచ్తో ఆయన చెప్పినా కానీ ఈ రకంగా ఉందంటే ఇది చాలా దారుణం. దీని గురించి మనం లాయర్ రజనీ గారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు వారే ఉంటారో చూద్దాం. ఎందుకంటే ఆమె లాయర్ రజనీ గారికి ఎందుకంటే ఈ క్రేజ్ ఎందుకంటే ఆమె రాజకీయాల్లో పనికిరాదు. ఆమె రాజకీయాలు ఏదో సేవ చేద్దాం వెళ్ళింది, కానీ ఇలాంటి విషయాలు టేకప్ చేస్తే రేపు పార్టీ వాళ్ళు అంటారు ఏమో మన పార్టీలో ఉండే పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా, ఇది పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడట్లా, తప్పు అర్థం చేసుకున్నారు మీరు కొంతమంది. ఏంటంటే ఏం వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ మాట అనదు కూడా. ఇలాంటి కేసు వచ్చినప్పుడు ఆమె స్పందించే హృదయం కాబట్టి ఆమెకేం అవసరం, ఎంతమంది లాయర్లు వాళ్ళ పర్సనల్గా క్లయింట్లు కూర్చోబెట్టుకొని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెట్టుకొని ఆదరించి ఈ రకంగా మీడియా ఎంతమంది చెబుతున్నారు చెప్పండి. ఈ రాష్ట్రంలో రజనీ గారికి ఆ స్పందించే మనసు ఉంది కాబట్టి ఆమె ఉన్నట్టుగా మాట్లాడుతుంటే ఈ పొలిటికల్గా కొంతమంది తెలియని మూర్ఖులు కొంతమంది ఏం చేస్తారు, రకరకాల పిచ్చి కామెంట్లు పెడతారు. దీని వెనకాల కూడా వైసీపీ కూడా ఉన్నాడా, ఇప్పుడు ఏమో రక్షిస్తుంది, ఏం బాగా ఆలోచిస్తుంది,
దీని వెనకాల కూడా ఎవడన్నా ఉండి డబ్బులు ఇస్తున్నారా, ఏమైనా డబ్బులు ఇచ్చే పరిస్థితిలో ఉందా? కాబట్టి ఎవడన్నా కామెంట్ చేసేవాడు ముందు బుద్ధిగా జాగ్రత్త ఉంచుకోండి మీరు. ఇలాంటి కేసులు టేకప్ చేస్తా మరి లాయర్ గారు ఆ రకంగా స్పందిస్తారు. ఎవడన్నా ఈ రాష్ట్రం ఉన్నాడా చెప్పండి? నాకు 2 సంవత్సరాల నుంచి సహాయం చేస్తున్నారు రజనీ గారు. ఒక్క రూపాయి కూడా ఏ రోజు నన్ను అడగలేదు ఆమె. ఎప్పుడంటే అప్పుడు ఫోన్ చేస్తున్నారు, ఎప్పుడంటే అప్పుడు నాకు సహాయం చేస్తున్నారు. ఈ రోజు కూడా ఇక్కడ దాకా అమ్మ ఎట్లా అమ్మ నాకు సహాయం చేయమ్మా, నేను చచ్చిపోతానంటే లేదమ్మా నేను నీ కేసు చేస్తాను నా తల్లి అని చెప్పి ఎంతో సహాయం చేశారు. ఎవరు చేయరు అట్లా. పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ దగ్గర పొద్దునుంచి సాయంత్రం పడికాపులు కడితే ఆమె హైకోర్టు నుంచి కారు వేసుకొని వచ్చి ఆపి పొద్దునుంచి సాయంత్రం 6 అయిపోయింది అమ్మ ఇక్కడే ఉన్నానంటే నన్ను తీసుకెళ్ళి లోపల వదిలిపెట్టారు. ఎంత బాధపడ్డాను, ఎంత ఎంత వేదన చెందాను. అయినా కూడా నేను వదిలిపెట్టలేను. నా పోరాటం నా కొడుకు కోసం నేను ఏమైనా చేస్తాను. నేను నా కొడుకు న్యాయం జరగాలని చెప్పి అలాగే వాటర్ కూడా తాకుండా చచ్చిపోయాను ఒక రోజు అయితే. ఇది చూసారు పరిస్థితి. తల్లి చెబుతుంది ఆమె నా నుంచి ఏమీ ఆశించలేదు, తన సొంతగా కారు వేసుకొచ్చి నాకు దగ్గరికి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కల్పించిందని. మరి ఇలాంటి మంచి మనిషి మన రజనీ గారిని పట్టుకొని ఎవడెవడో ఏదో చెత్త కామెంట్లు. ఆమెకేం చెప్పండి, ఏ స్వార్థం ఉంది దీంట్లో? ఏమి కానీ చేస్తే పదవి ఇస్తారా? సాటి మనిషి, కులం కూడా కాదు ఆమె, కులం కూడా కాదు ఆమె. నేను అడిగా రాగానమ్మ మీరేంటి సమాజ వర్గం అన్నారు. నేను చౌదరీస్ అండి, మేము కమ్మవారు అండి అంది. మరి ఇక్కడ కులం ఎక్కడ ఉంది చెప్పండి? మాట్లాడితే కులపరంగా అంటారు, లేదంటే పవన్ కళ్యాణ్ వ్యతిరేకం. ఇది పవన్ కళ్యాణ్ వ్యతిరేకం అనుకూలమా? మంచి పేరు వస్తుంది అని చెప్పి తీసుకెళ్ళింది. అక్కడ కూడా పని జరగట్లేదు, ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఆ మాటలో మనం విన్నాం. తిరిగి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాలంటే గగనం. ఇప్పుడు 8 నెలల నుంచి అయ్యా నాకు తిరిగి అన్యాయం జరిగింది. ఇప్పుడు ఈ వీడియో చూసి పవన్ కళ్యాణ్ గారు నన్ను పిలిపించి మాట్లాడచ్చండి. నాకు చూసారా ఆవేదన చూసారా? చేయించండి, మీ దగ్గరికి రావాలంటే మాలాంటి వాళ్ళు రాలేకపోతున్నారు. ఎంతమంది బలైపోతున్నామో మేము అర్థం చేసుకోవాలి. బతకాలని లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆర్డర్ ఇస్తేనే సిఐడి ఎంక్వైరీ చేసి మళ్ళీ ఇంత దరిద్రంగా ఇలాంటి ఆర్డర్ ఇచ్చింది అంటే ఆమె ఏ మాత్రం న్యాయం జరగదు. వీళ్ళు ఏం చెబుతున్నారంటే సిఐడి వాళ్ళు కూడా ఫైనల్ రిపోర్ట్లో అంతా ఎంక్వైరీ చేసాం, ఇది కార్డియాక్ అరెస్టు అని చెప్తున్నారు. అక్కడ క్లియర్గా ఎవరు అడిగి చెప్తాడు ఈ రకంగానే. మరి దీని గురించి కూడా తిరిగి మళ్ళీ అయ్యా ఇట్లా జరిగిందని చెప్పుకోవాలంటే ఆ పార్టీ అక్కడికి వెళ్ళాలంటే ఆమెకు ఎంట్రన్స్ లభించదు. అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మీరు ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉంటారు కదా మేధావులు, ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ చెప్పి సార్ ఇట్లా జరిగిందని అక్కడ విభాగం పెట్టి ఇలాంటివి తీసుకొని మళ్ళీ అయ్యా మీరు ఇచ్చారు ఆమెకి ఇట్లా జరిగింది, పెద్ద ఆవిడ వచ్చింది అని అడిగే నాదురు ఉన్నాడా? ఆ మాట అడిగితే ఉంటున్నారు వీడి వెనకాల ఈ ఛానల్ కూడా వైసీపీ అంటాడు ఒకడు. ఎంత చీప్గా బిహేవ్ చేసి ఆయన పరువు తీయమాకంటారు మీరు, పనికి మానవాళ్ళారా మీరు? ఇలాంటి వాళ్ళని మీరు తీసుకెళ్ళి ఆదరించి ఆమె భోజనం పెట్టి పవన్ కళ్యాణ్ గారు కాకపోతే ఆ పక్కన కిందోడి దగ్గర తీసుకెళ్ళి వెంటనే స్పందించాల్సిన పరిస్థితి. ఆమె గుండె ఆగి పెట్టుంది, ఆమె ఏడిసి ఏ రకంగా చూడండి. ఒక్కడన్నా స్పందిస్తున్నారు. ఆయన ఏం చెబుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు? సేవ చేద్దాం, ఆయన వాళ్ళు ఉన్నదంటే మాట్లాడదాం, రూపాయి తీసుకోవద్దు అంటున్నాడు. మీరేం చేస్తున్నారు? ఎదవల్లారా చుట్టుపక్కల ఉండి వాళ్ళని అంటారు, చేసేది ఇలాంటి లాయర్ని అంటారు, ఎవడన్నా ఛానల్లో చూపిస్తే మాలంటాడు మమ్మల్ని అంటారు. కేవలం పవన్ కళ్యాణ్ గారు బ్యాడ్ అవుతున్నారంటే మీలాంటి వాళ్ళని. మీరండి అందరూ వచ్చేసి ఈ దగ్గర ఫోన్ నెంబర్ ఇస్తాం, వెళ్ళి మాట్లాడండి, అప్రిసియేషన్ చేయాలిగా మన లాయర్ రజనీ గారి దగ్గరికి వచ్చి అమ్మ మనం ఇలా ఈ పనులు చేస్తున్నామని. ఎవడో పెడతాడు కామెంట్లు, అవంటే లాయర్ ఫీజు లక్షల రూపాయలు తీసుకుంటుందంట. ఎవడరా ఇచ్చింది? అవేమంటుంది ఇక్కడ? 1 రూపాయి తీసుకోకుండా 2 సంవత్సరాల నుంచి కాపాడుతుంది. ఏమన్నా రజనీ గారిని ఇవాళ నాకు ఉండటానికి ఇక్కడికి వస్తే మంగళగిరి, లేకపోతే అకామిడేషన్ ఆమె కల్పించి మేడం గారు కల్పించి రజనీ గారు ఎంతో సహాయం చేశారు. మాట సహాయం కానీ నాకు చాలా సహాయం చేశారమ్మా. ఇప్పుడు దాకా బతుకున్నానంటే ఆమె వాళ్ళని, ఆమె ఓదార్పు. అమ్మ మీరేం చేసుకోవద్దు, నేనున్నాను మీ వెనక, మీకు సహాయం చేస్తానమ్మా. రిపోర్ట్ రానివ్వండి, రిపోర్ట్ చూసినాక మనం మాట్లాడదామని. రిపోర్ట్ చూసి ఆమె కూడా షాక్ అయిపోయారు. ఇదారమ్మా ఓదార్పు నన్ను ఇప్పుడు అమ్మ ఒక నిమిషం, మీకు ఇబ్బంది లేదు, అందరం ఉన్నాం. మీకు అమ్మాయి మీకు చేస్తున్న లాయర్ గారు చేస్తున్న నా కొడుకు 10 మంది కంటే ఎక్కువ ఫ్రెండ్స్ లేరయ్యా. 100 మంది విట్నెస్ ఎక్కడి నుంచి తెచ్చారు పవన్ కళ్యాణ్ గారు? నా కొడుకు 100 మంది ఉన్నారు విట్నెస్ ఇవ్వడానికి. నా కొడుకు చనిపోయినప్పుడు ఆ 100 మంది వచ్చి అపార్ట్మెంట్ లో చూసారా? నా కొడుకు దగ్గర ఉన్నారా 100 మంది? చెప్పండి, సిఐడి వాళ్ళు ఎలా స్టేట్మెంట్ ఇస్తారు? 100 మంది విట్నెస్ ఎక్కడి నుంచి సంపాదించారండి? నా కొడుకు 10 మంది కంటే ఎక్కువ లేరు. 10 మంది కాదు, కనీసం 6 కంటే ఎక్కువ లేరు. ఏ రోజు తండ్రి వచ్చి అపార్ట్మెంట్ కలిసి చూడాల, ఏ రోజు స్టెప్ బ్రదర్ రాలా, ఏ రోజు స్టెప్ మదర్ రాలేదు. స్టెప్ మదర్ వచ్చి వాళ్ళని ఫ్రెండ్స్ ని పెట్టి ఆమె ఆవేదన చూస్తున్నారు కదా.
ఆమె పాపం మన లోకంలో లేదు. ఆమె ఎప్పుడు ఆ కొడుకు గురించి ఇన్ని సంవత్సరాలు తిరిగి చివరి న్యాయం జరుగుద్ది అనుకుంటే ఈ ప్రభుత్వంలో కూడా ఇట్లా జరిగిందంటే ఆమె గుండె అయిపోయే పరిస్థితి ఏ క్షణం ఆయన. కనీసం ఆ పెద్ద ఆవిడని నీళ్ళు బాబు నీ వాటర్ కొద్దిగా ఆమెను మనం కాపాడుకున్నాం, ఆ తల్లిని. నా బాధ ఏంటంటే రజనీ గారి గురించి ఆమె నిన్న మన ఛానల్లో ఒక ఇంటర్వ్యూ ఇస్తే లక్షల మంది దాన్ని చూసి నాకే ఫోన్లు వస్తున్నాయి, సార్ రజనీ గారి నంబర్ కావాలండి, ఆమెతో మాట్లాడాలండి. ఏంటంటే ఇలాంటి పనులు చేస్తుంది కాబట్టి ఆమె ఎక్కడెక్కడి నుంచో కులం కాదు ఒక మతం ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారు. కాబట్టి ఎవడైనా సరే ఇక నుంచి ఈ రోజు నుంచి చెప్తున్నాను కదా, లాయర్ రజనీ గురించి ఎవడైనా ఒక్క మాట మాట్లాడినా, చెడుగా మాట్లాడినా మళ్ళీ మీకు ఇంకో రకంగా ఉంటుంది అది. అమ్మ ఇప్పుడు ఖచ్చితంగా సొల్యూషన్ వస్తుంది మీ దానికి, సరేనా? అన్న గట్టిగా నిలబడతారు, ఎంత దూరమైనా వెళ్తారు, సరేనా? అవసరమైతే పవన్ కళ్యాణ్ గారు ఎదురుగా కూర్చోబెడతారు. మీరు సిఐడికి ఇచ్చారు, వాళ్ళు సరిగ్గా చేయలేదు, ఇది ఇది మేము ఈ సంగతి మేము ఛానల్లో రేపే ప్రసారం చేస్తాం. ఇది పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళొద్ది, మిమ్మల్ని ఎమ్మెల్యే అని పిలిపిస్తాడు, పిలిపించి మీకు న్యాయం గ్యారంటీ చేస్తాడు. ఏమ్మా మీరు ధైర్యంగా లోపల మీ ఆఖరి కోరిక అంటారు చూడండి, ఆఖరి కోరిక అదే, నేను న్యాయం చూడాలి. చూద్దరు ఎక్కడయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఎక్కడైనా క్లూ ఉండదయ్యా. అపార్ట్మెంట్ లో 17 కెమెరాలు ఉంటాయి, ఎక్కడో ఎవరు వచ్చారు ఏంటి, నా కొడుకు ఉన్న వైపే కెమెరా ఎందుకు పనిచేయలేదు, నాకు అది సమాధానం చెప్పండి ఫస్ట్. అసలు 17 కెమెరాలు పనిచేసినప్పుడు నా కొడుకు వైపు ఉన్న రూమ్ వైపు కరెక్ట్ గా 14 రాత్రి నుంచి ఆగిపోయిందన్నారు. 14 రాత్రి నుంచి పనిచేస్తున్నారు. మా అమ్మ కోట్ల ఆస్తి ఉంది నీ బిడ్డకి, నీ బిడ్డ పేరుతో కోట్ల ఆస్తి ఉంది. నీ బిడ్డ చనిపోతే ఎవరికి ఆస్తి చెందుతుంది? వాళ్ళని ఎంక్వైరీ చేయాలి. వాళ్ళని కనీసం ఇన్వెస్టిగేషన్లో పార్ట్లో పెట్టారా, ఒక ఎవిడెన్స్ పార్ట్లో పెట్టారా? ఎన్ని కోట్ల క్వారీలు లారీలు అన్నీ నీ బిడ్డదే. ఈరోజు నీ బిడ్డ నుంచి ఎవరికి వెళ్ళి నువ్వు ఆస్తులు అడుగుతున్నావా? అడగట్లా. నీ బిడ్డ చావు కారణమైన వాళ్ళకి శిక్ష అడుగుతుంది, ఆస్తులు అడగట్లా. ఆస్తులు కావాలంటే కోట్లు. మీరు అనుకుంటారు చూడు లాయర్ రజనీ డబ్బులకి లొంగిపోయిందని, ఈ అవతల పార్టీ ఉన్నాడు చూడు కోటీశ్వరుడు, ఈ కేసు టేకప్ చేస్తే నన్ను ట్రక్కు లారీతో గుద్దిచ్చేస్తాడు, లేదా నాకు కోట్లు ఇస్తాడు. ఆ రెండు వదిలేసి ఈ తల్లి చనిపోతూ ఆఖరి కోరిక అడిగింది కాబట్టి ఈ నెరవేర్చడం కోసం 2 సంవత్సరాలు ఆవిడ బ్రతికుందంటే నేనున్నాను, నేను రేపే తెలుస్తాను, ఎల్లే చూస్తాను, ఎప్పుడే మాట్లాడతాను, డీజీపీతో పిలిపిస్తాను, ఇన్ని చెప్పుకుంటూ వచ్చా. వీళ్ళందరూ నాకు శత్రువులు అయిపోతారు. వాడు ఇతన్ని చంపినోడు ఈ కేసు టేకప్ చేస్తే నన్ను బతకనిస్తాడా? కానీ అందరం పోయే వాళ్ళమే కదా, ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక. తల్లి ఆఖరి కోరిక తీరిస్తే ఆ తల్లి పైకి వెళ్ళి నన్ను చూడదా? ఇవాళుండి రేపు పోయే మనిషిని అట్లా బిగబెట్టమ్మా, నువ్వు బాగా తినాలా, గట్టిగా మాట్లాడాలా, పాయింట్ టు పాయింట్ చెప్పాలా అంటే తినాలిగా. తినమ్మా, నువ్వు ఒక పూట తినడ్డు, మంచినీళ్ళు తాగట్లా ఉండక నువ్వు తిను. కృష్ణలంకలో వీళ్ళ ఆఫీస్ ఉంటే అన్నది అక్కడికి రామ్మా అంటే బిడ్డని 3-4 రోజులు అక్కడ ఉంచారమ్మా, నేను అక్కడికి రాలేనమ్మా అంటే ఇంటికి తీసుకొచ్చి ఈరోజు మాట్లాడిస్తున్నా. ఇవన్నీ కూడా మా పీక మీదకి తెచ్చుకున్నట్టే. పీక మీదకి లక్షలు ఫీజులు ఇచ్చే కేసులు వేరు, రూపాయి లేకుండా ధర్మంగా నిలబడి చేసేది వేరు. ఈరోజు అవతలోడు ఎంత దుర్మార్గుడు, ఎంత మందిని వ్యవస్థను మేనేజ్ చేసేవాడితో ఈరోజు నేను డైరెక్ట్ శత్రువే కదా. పోలీసులను కూడా మోకరిల్లిచి కూర్చోబెట్టి రిపోర్ట్ రాసినోడు ఈరోజు నన్ను ఏం చేస్తాడు చెప్పండి? ఇవాళుండి రేపు లేకపోయినా గుర్తుపెట్టుకోండి, ఒక లాయర్ రజనీ పోయినా 100 లాయర్లు పుట్టాల. ఇది ఎంత పెద్ద శత్రువో నాకు తెలుసు, ఎంత పెద్ద శత్రువో నాకు తెలుసు. వ్యవస్థలను మేనేజ్ చేసి కూర్చోబెట్టినోడు నన్ను బ్రతకనిస్తాడా? ఎవరేవుడా? నా కులమా? చౌదరులు వీళ్ళు నా కులమా? నా ఊరా? నా చుట్టమా? ఎట్లా? ఎందుకు పోరాడుతున్నా? ఇవాళ కాకపోతే రేపు మా రంగా గారి తర్వాత నా విగ్రహమే ఉండాలని చెప్పే నేను నా గురించి మాట్లాడే ప్రతి ఒక్కరికి చెప్తున్నా. ఒకటి అనారోగ్య లోపం, ఇంకొకటేమో ఒక సిద్ధాంతం, ఇంకొకటేమో ఇలాంటి ప్రతి ఒక్కడికి న్యాయం చేయాలని. ఫీజులు అంటే మా బతుకు తెరక్కు మేము బతకడానికి తీసుకుంటాం, అంతేగాని దోపిడీలు చేయం. ఈ తల్లి ఇవ్వగలిగే స్తోమతున్నా తీసుకోకూడదు, తప్పు. మీరు చెయ్యండి. కోట్ల ఆస్తి ఇతన్ని చంపినోడికి. నేను అడిగితే కోట్లు అక్కడ పడేస్తాడు, నేను వెళ్ళిపోతే ఈ కేసుని చూసేవాడే లేడు. నాకు ఆ కోట్లు వద్దు. కష్టంగా నెలాఖరికి ఇంటద్దులు కరెంటు బిల్లులు కట్టుకొని నా బిడ్డను పోషించుకుంటే చాలు. భగవంతుడు ఆరోగ్యం ఇస్తే, ఆయుష్ ఇస్తే చాలు, కోట్లు ఇచ్చినట్టు. దయచేసి రాసి కామెంట్ పెట్టే ప్రతి ఒక్కడికి మీకు తెలుసు, అమరావతి ఉద్యమానికి ఎంత కష్టపడ్డానో తెలుసు, బాబు గారు అరెస్ట్ అప్పుడు ఎంత తిరిగానో తెలుసు. మేము ఒక్కటే ఆశిస్తున్నాం, మాకు ఏ పదవులు వద్దు, ఏ గుర్తింపు వద్దు. దయచేసి అందరూ మానవతా దృక్పథంగా స్పందిద్దాం. ఇవాళ కాకపోతే రేపు పోతాం. వాడు నన్ను బతకనిస్తాడు అనుకున్నారా? కానీ పోరాడదాం. భగవంతుడు ఆయుష్ ఇస్తే వాడేవాడు మనల్ని చంపడానికి కదా, భగవంతుడు ఆయుష్ ఇవ్వాలి కదా. సో ఖచ్చితంగా ధర్మాన్ని నమ్ముదాం, ధర్మాన్ని కాపాడదాం. ఆ ధర్మం ఏదో ఒక రూపంలో మనల్ని కాపాడుతుంది, ఆ తల్లి రూపంలో.
ఎస్పీ గారిని కలిసి ఎంతో ఎంతో ప్రాధాయపడ్డారు. ఆమె చచ్చిపోయే పరిస్థితిలో ఉందండి, సహాయం చేయండి, ఆమెకి ఈ కేసులో నిజాలు తేల్చుండని నా ఎమ్మడి వచ్చి తన పనులన్నీ మీరు వదిలేసుకొని చూసి ఎస్పీ దగ్గరికి చెప్పేదండి, వచ్చారు. మీరు ఒక తల్లి, నేను ఒక తల్లి. బిడ్డ కోల్పోతే తల్లి పడే ఆవేదన ఎలా ఉంటుందో ఈ రాజకీయ నాయకులకి తెలీదు. సుగాలి ప్రీతి వాళ్ళమ్మ, సుగాలి ప్రీతి చనిపోతే పవన్ కళ్యాణ్ గారు నిందించింది, తిట్టింది. తిడతారు, మీరు పడాలా? బిడ్డను కోల్పోతే తల్లి పడే ఆవేదన అలాగే ఉంటుంది. నన్ను ఎలా అంటారమ్మా, నేను ఎంత సహాయం చేయాలి, మీరు మాట్లాడకూడదు, తిడతారు. అరే 100 మంది కౌరవుల్ని కోల్పోయినటువంటి గాంధారి, దానికి కారణమైనటువంటి శకుని సొంత తమ్ముడు కారణం. అతను వదిలేసి కృష్ణుడిని నిందించింది. నువ్వే నా బిడ్డల చావు కారణం కృష్ణ అనింది. అర్జునుడు ముందుకెళ్ళాడు, అర్జునుడు ఆపేసి కృష్ణుడు ఆ నిందలన్నీ పడ్డాడు. అరే నీ శకుడు వేసిన పాచికల వల్ల కదా అంతా జరిగింది, నీ తమ్ముడు వల్లే కదా అందరినీ కోల్పోయాడు. కానీ కృష్ణుడు అన్ని తిట్లు తినింది, అన్ని శాపనార్థాలు భరించింది. బిడ్డని కోల్పోయే తల్లి బాధ వర్ణనాతీతం. ఆవేదన మనకి ఎన్నైనా తిట్టినా మనం పడాలా, అది ధర్మం అని ఆ రోజు శాపనార్థాలు పడి నీకు దిక్కులేని చావు చస్తావని గాంధారి మాటకి ఆఖరికి కృష్ణుడు అదే చావు చనిపోయాడు. సో దయచేసి రాజకీయ నాయకులు తల్లి మనసును అర్థం చేసుకోండి, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండండి, ధర్మాన్ని కాపాడండి. ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడింది. కూటమిని కాపాడడం కాదు, ధర్మాన్ని కాపాడండి. ప్రజల సమస్యలు తెలుసుకోండి. ఇలాంటి వారిని నెలలో ఒక్కసారైనా కలవండి. మీరు కలిస్తే ఒక ఓపిక వచ్చింది. 2 ఏళ్ళు నేను కాపాడుతున్నా, నీకేం కాదమ్మా, అన్నయ్య దగ్గర తీసుకెళ్తే అయిపోతుంది, చూస్తున్నారు కదా రిపోర్ట్ ఇవ్వని అనుకుంటా. నేను డీజీపీ ఆఫీస్ ముందు ధర్నా చేయాలంటది. నేను వెళ్ళి ధర్నా చేస్తే కూటమికి ఎంత విరుద్ధం అయిపోతుంది. ప్రభుత్వంలో వీళ్ళుండి చూడు జనసేన అమ్మాయి వచ్చి ధర్నా చేసిద్దా అంటారా? అలా అని చేయకపోతే ఆ తల్లి ఆవేదన నా వల్ల కాదు. ఈ రెండిట్ల మధ్య నేను సందిగ్ధంతో ఉన్నాను కాబట్టి పార్టీకి దూరంగా ఉన్నా. దయచేసి దీనికి ఆయన గెంటేశారు అంటే ప్రశ్నిస్తే గెంటేస్తారా, తప్పుని అడిగితే గెంటేస్తారా, ఆ తల్లికి న్యాయం చేయమంటే గెంటేస్తారా? అలా ఏం ఉండదండి. అన్న మనుషులు అవే ఉండవు. ఈ చుట్టూ ఉండే కోటరీని మాకు అన్న నుంచి దూరం చేస్తాయి. ఇలాంటి సమస్యలకు అన్న వెంటనే స్పందిస్తాడు. ఆ రోజు కూడా స్పందించాడు. సిఐడిని నమ్మాడు, సిఐడికి అప్పచెప్పాడు, కానీ సిఐడి తప్పు చేసింది. అలాంటి సిఐడి చేతిలో ఈరోజు సతీష్ గారి కేసు ఉంది, నిజాయితీ గల్ల ఒక అధికారి కేసు ఉంది, పరకామణి కేసు ఉంది. ఆ సిఐడిని నమ్మి మీరు ఇచ్చారు, సిఐడిని నమ్మిచ్చారు. మరి ఏం చేస్తారు చూడాలండి. ఇదే సిఐడి వాళ్ళ రిపోర్ట్ అండి. వాళ్ళు 100 మంది సాక్షులు చూపెడుతున్నారు కదా, ఈ ఫోటోని నేను 300 మందికి చూపించానండి. ఈ 2 సంవత్సరాలు అంటే డిసెంబరు 2023 జనవరిలో స్టార్ట్ చేశానండి ఈ న్యాయం కోసం పోరాటం. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఎవరికి చూపించిన ఈ ఫోటో యాసిడ్ పోసి చంపారన్నమాట, కానీ హార్ట్ అటాక్ అనే మాట రాలేదు. సో వీళ్ళ స్టేట్మెంట్లో హార్ట్ అటాక్ అని అన్నారండి 100 మంది, కానీ నేను 300 మంది నోటి నుంచి యాసిడ్ అన్న మాట విన్నా. రాష్ట్ర ప్రజలందరూ చెప్తారులేమ్మా, ఫుటేజ్ అంతా నేను స్క్రీన్ మీద చూపిస్తాను. ఇది ఈ రోజున మన ఆవేదన, ఒక తల్లి ఆవేదనకి మనం వచ్చి ఇక్కడ షూట్ చేయడం జరిగింది. ఇప్పుడు జనరల్గా ఎవరైనా రాజకీయ నాయకులు ఏం చేస్తుంటారంటే మీడియాని వాళ్ళ సపోర్ట్గా వాళ్ళని హైలైట్ చేసుకున్న కోసం వాడతారు. మరి సోదరి రజనీ గారు అన్నా మీరు రావాలి, నన్ను ఎప్పుడు నేను ఇన్వైట్ చేయలే, ఇదే ఫస్ట్ టైం. ఈయన ఒక ఇంపార్టెంట్ ఉందన్నా, మీలాంటి వాళ్ళే కరెక్ట్ ఇదంటే ఏంటని వచ్చాను. వస్తే ఇది పరిస్థితి. మరి ఇలాంటి కేసుల్ని తన సొంత కుటుంబం సంబంధించిన కేసుగా భావిస్తూ ఇలాంటి వాళ్ళందరినీ ఆదరిస్తున్న లాయర్ రజనీ గారికి మన #1 ఛానల్ ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉంటుంది. ఆమె చేసే ఏ కార్యక్రమం సరే మేము ఇలాగే ముందు కూడా ఎప్పుడు ఉంటాం. ముఖ్యంగా ఈ కేసుని, ఇంత దారుణమైన ఈ మర్డర్ కేసుని వెలికి తీయడం కోసం లాయర్ రజనీ గారు నెక్స్ట్ స్టెప్ ఆమె వేస్తారు తప్పకుండా. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా దీన్ని ఆలోచించాలి. మీకు ఒక పార్టీకి ప్రతిష్ట లాంటిది ఇది. ఎందుకంటే మీ చేతికి వచ్చింది సమస్య, మీరే చెప్పారు. మరి తిరిగి అక్కడ న్యాయం జరగలేదని మరి తల్లి బాధపడుతుంది. మీరు ఒకసారి పరిశీలించండి, సమయం ఉండే ఆమెకి. ఎందుకంటే మనం చేసే మంచి పని అని చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉన్నారు కూడా, దయచేసి ఈ వీడియోని చూసిన తర్వాత మళ్ళీ నా మీద కూడా ఇలాంటివి తీసుకొస్తున్నాడు ఈయన ముందుకి. మొన్న చూస్తే కోనసీమలో కొబ్బరి రైతుల కోసం వెళ్ళాడు, నిన్న చూస్తే రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసం వెళ్ళాడు. ఇలాంటి కేసులు లేక చేస్తారు. మీరు అసహనం కొంతమంది వ్యక్తం చేస్తారు, ఎందుకంటే మీరు అలవాటు పడిపోయారు. ఆయన నీడను బతుకుతున్నారు మీరు. ఆయన మంచి ఆశయాల్ని మీరు తూట్లు పొడుస్తున్నారు కొంతమంది. దయచేసి ఇలాంటి ఎప్పుడు కూడా ముందు ఇట్లా మంచి కార్యక్రమాలు చేసే రజనీ గారు లాంటి వాడిని ఒక్క మాట అన్నా కానీ ఇది పద్ధతిగా ఉండదు. ఇది నేను పర్సనల్గా కూడా హెచ్చరిస్తున్నాను మిమ్మల్ని. ఎందుకంటే ఈవిడ ఇసుగు ఆగిపోయింది అనుకోండి, రేపు ఎవడొస్తాడు? ఇప్పుడు ఒక లాయర్ దగ్గరికి వెళ్ళండి, ఎన్ని లక్షలు ఫీజు వసూలు చేస్తాడు? ఇదే కేసు వేరే లాయర్ అయితే ఈ పాటికి ఈవిడ పైకి వెళ్ళిపోయేదే.
అవతలడితో కుల్లుడు అయిపోయేవాడు, ఆస్తి కాజేసేవాడు, ఈమె కూడా మనిషి ఉండేది కాదు. కాబట్టి నిజాన్ని బతికిద్దాం, న్యాయాన్ని బతికిద్దాం. లాయర్ రజనీ చేసే ప్రతి పని కూడా మేము తోడుకుంటాం తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి.